మరణం ప్రతి జీవికి సాధారణమే. పుట్టుక ఎలా ఉందో చావు కూడా అలాగే ఉంటుందనేది కాదనలేని సత్యం. అయితే మానవుడు ఈ మరణాన్ని జయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పుట్టుక తప్ప చావులేని శరీరం కోసం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే త్వరలో ఆ అమరత్వం సాధ్యమవుతుందనేది ఓ వ్యక్తి వాదిస్తున్న బలమైన వాదన. అదెలాగో చూద్దాం రండి. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు గూగుల్ మాజీ ఇంజనీర్ రే కుర్జ్వీల్. ఈయన 147 అంచనాలు వేయగా ఇందులో 86% నిజం కావటంతో ఇప్పుడు అమరత్వం వాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. జెనెటిక్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ తదితర అత్యాధునిక సాంకేతికతలతో మరో 7 ఏళ్లలోనే మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని తన యూట్యూబ్ ఛానల్ అడాజియోలో పోస్ట్ చేసిన వీడియోలో రే కొద్ది కాలం క్రితం వెల్లడించారు. వయసును రివర్స్ చేయగలిగే నానోపోట్లను నానో టెక్నాలజీ, రోబోటిక్స్ అభివృద్ధి చేస్తాయని, ఇవి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో దెబ్బతినే కణాలు, కణజాలాలను పునరుద్ధరిస్తాయని, రోగనిరోధక శక్తిని కల్పిస్తాయని ఆయన అంచనా వేశారు. వయసు మీద పడకుండా చేసే ఈ నానోబోట్ల వల్ల మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని ఆయన చెప్తున్నారు. తనను తాను భవిష్యత్తువాదిగా చెప్పుకునే కుర్జ్వీల్ గతంలో ఇలాగే వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. 2000వ సంవత్సరం నాటికి ప్రపంచ అత్యుత్తమ చెస్ ప్లేయర్ను కంప్యూటర్ ఓడించగలదని 1990లో ఆయన అంచనా వేయగా అదే 1997లో నిజమైంది. 2010 నాటికి ప్రపంచమంతా హై బ్యాండ్ విడ్త్ వైర్లెస్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని చాలా ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు. అది రుజువైంది. 2023 నాటికి $1000 విలువైన ల్యాప్టాప్కు మనుషుల మెదడుకు ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉంటాయని కుర్జ్వీల్ 1999లో అంచనా వేశారు. ఇది కూడా నిజమైంది. దానికి మనమే ప్రత్యక్ష సాక్షులం. ఇప్పుడేమో 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు. టెక్నాలజీకి సంబంధించి కుర్జ్వీల్ అంచనాలు చాలా వరకు నిజమవ్వడంతో ఇప్పుడు ఆయన మాటకు ప్రాధాన్యం, నమ్మకం పెరిగాయి. దీంతో మనిషికి చావు ఉండదని ఆయన అంచనాపై అందరి దృష్టి పడింది. దీనికి తగ్గట్లుగా ప్రపంచవ్యాప్తంగా మరణాన్ని జయించటంపై వైద్యులు ఎప్పటినుంచో వందల ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. మరి కుర్జ్వీల్ వాదిస్తున్న ఈ అమరత్వం వాదన నిజమవుతుందో లేదో తెలియాలంటే మరో 7 ఏళ్లు వేచి చూడాలి. నిజంగా మనుషులకు మరణాన్ని దూరం చేయగలిగితే ఇంతవరకు కనిపెట్టిన వాటిలో అది అత్యంత అరుదైనదిగా భావించవచ్చు.